ఏంటి పేచీలు? ఏదో అయ్యమ్మో అయ్యమ్మో, సాయిబాబా గారు ఎక్కడున్నారండి మీరు? పోతంటారా? కాదేమో. ఏంటన్నా పొదుపు వచ్చిందంటారా? ఎంత చీకట్లో? మో పైన బట్టలు ఉన్నాయి పాపం, పిచ్చి తల్లులు ఎక్కడ పడుకుంటాయి ఏమో. ఏమొచ్చినాయి నానా? కోతమ్మలు వచ్చినాయి ఇప్పుడు. అప్పుడు ఆ సందులో లైట్ బిగించండి అంటే బిగించలేదు. ఏమొచ్చినాయి అమ్మ, మనకెందుకు నాన్న? అక్కడ ఏవో వస్తే కన్నయ్య ఏంటో స్మెల్ బిల్లుతాడు, మరి ఏంటో తెలీదు. పందికొక్క అంటారు. ఏంటమ్మా? ఏంటి ఏంటి కన్నయ్య? కోతమ్మలు వచ్చినాయి అంటావా? సాయంత్రాలు పొద్దుగు పిచ్చి తల్లులు ఎక్కడ పడుకుంటాయో ఏమో తెలియదు. పిచ్చి ముందులో ఏం లేవు నాన్న, ఏం రాలేదు. అయ్యయ్యో సాయిబాబా గారు, వద్దమ్మో ఏం రాలేదు. ఎంత స్మెల్ భలే పట్టేస్తాడు నాకు అన్నయ్యమ్మ. అమ్మో ఎంతో ఏమో దాన్ని ఏమంటారో తెలియదు. మంచి కన్నయ్య అండి. పెళ్ళి చేసుకుంటారు పిల్లవారి పెళ్ళి, చిన్ని పెళ్ళి. పిల్ల కనపడతలేదండి, పిల్ల చిన్ని పిల్ల ఎక్కడా దొరకతలేదండి పిల్లవాడికి. అన్నీ దిక్కులు చూస్తాం ఎక్కువైపోయింది. చాలే చాలే చాలే. కడిగిరి తినేసావా? ఎల్లుండి అక్కడ ఉంటాడు అసలు. ఏ కన్నయ్య? మా అమ్మ పెళ్ళి కొరుక్కారు వస్తారండి మా ఇంటికో, అందుకే వద్దన్నే స్నానం చేసేసి బొత్తులు పెట్టేసుకున్నాం. మరి పెళ్ళి కొరుక్కారికి మర్యాదలు చేయాలి కండి మేము, అందుకే వద్దన్నే చేసేస్తాను అంతే స్నానాలు. చాలా ఇంక వెళ్ళి పడుకో, వెళ్ళి పడుకో. నా ఏం పడుకోవే, నా బంగారు తండ్రి పడుకోవే, నా బంగారు తండ్రి పడుకోవే. ఎంత చక్కగా వేసిన రంగులు గుంజలు ఎలా అయిపోయినాయి చూడండి, స్తంభాలు. ఏం చెప్తామండి దొంగమ్మ కొడితో అన్నీ పాడే. వెళ్ళిపోయి ఇంకా వెళ్ళు, పైకి వెళ్ళి పడుకో పడుకో. స్మెల్లలు పెళ్ళిస్తాడు ఏంట్రా నాయన? ఏం స్మెల్ వస్తుందంటారు? చాలులే ఇంక చాలు. అయ్యో సాయిబాబా గారు, నాయన నారాయణ అయ్యప్ప ఎక్కడున్నారండి మీరు? చాలు చాలు ఇంకా చాలు. బాబు ఏం అందంగా ఉంటాడండి కన్నయ్య.